నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. చిన్నారి నేస్తాలకు స్వాగతం. ఇప్పుడు మనం కొర్రపాటి పద్మావతి గారు రచించిన బేడిసిన షరతు అనే ఒక చందమామ కథను విందాము. ఈ కథ 1971 జనవరిలో చందమామ పిల్లల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నాను నేస్తాలు. ఒక చిన్న గ్రామంలో శేషయ్య అనే కటిక పేద రైతు కూలి ఉండేవాడు. అతను పొలం పనులలో ఎంత శరీర కష్టం చేసినా తిండికి బట్టకు పోగా వెనకేసుకునేందుకు ఏమీ మిగిలేదు కాదు. అందుచేత శేషయ్య పట్నం వెళ్ళి కష్టించి పనిచేసి కాస్త డబ్బు మిగుల్చుకుని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కొని స్వతంత్రంగా బతుకుదామనుకున్నాడు. శేషయ్య పట్నం చేరి కనిపించిన వాళ్ళనల్లా పని అడిగాడు, కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఏం చేయటానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు. దుకాణదారైన శెట్టి బయటకొచ్చి, ఎవరు నువ్వు అని శేషయ్యని అడిగాడు. తనది ఫలానా గ్రామం అని, పని కోసం పట్నం వచ్చానని, ఎక్కడా దొరకలేదని శేషయ్య చెప్పాడు. శెట్టికి పనివాడు కావాలి, కానీ ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన పనివాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పల్లెటూరు వాడు అమాయకుడిలా ఉన్నాడు, కొంతకాలమైనా నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది. ఒరే అబ్బి, మాకు ఇంటి పని దుకాణంలో పని చేయటానికి మనిషి కావాలి, నిలకడగా ఉండి ఓ సంవత్సరం పాటు పనిచేస్తావా అని అడిగాడు శెట్టి. ఏమిస్తారు బాబు అన్నాడు శేషయ్య. సంవత్సరానికి 200 రూపాయలు ఇస్తాను, 2 పూటలా విస్తర నిండా అన్నం పెడతాను. మధ్యలో నువ్వు పని మానితే నీకు జీతం ఏమీ ఇవ్వను. నేనే నిన్ను మధ్యలో పంపదలిస్తే రెట్టింపు జీతం ఇచ్చి మరీ పంపుతాను. ఈ షరతు నీకు సమ్మతమైతే పనికి కుదురు అన్నాడు శెట్టి. ఈ షరతుకు శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. పొద్దున్నే లేవటము, కసువు ఊడ్చటము, చెట్లకు నీరు పొయ్యటము, శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లల్ని ఆడించటము, ఆ మీదటి దుకాణంలోకి వెళ్ళి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చే వరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్ళి భోజనం చేయటం శేషయ్య పని. మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తరి వేసుకుని భోజనానికి కూర్చునేసరికి శెట్టి భార్య ఒక చిన్న పళ్ళెంలో కొద్దిగా పొడి అన్నం తెచ్చి విస్తరి నిండా చల్లి పచ్చడి వేసి వెళ్ళిపోయింది. శేషయ్య నిర్ఘాంతపడ్డాడు. మళ్ళీ అన్నం అడగటానికి సిగ్గేసింది. ఆ అన్నమే ఊడ్చుకుని 2-3 ముద్దలు చేసుకుని తిని తిరిగి పనులకు వెళ్ళాడు. 2-3 రోజులు అలాగే గడిచాక శేషయ్య శెట్టితో, అయ్యగారు భోజనం చాలటం లేదు అన్నాడు. శెట్టి ఉగ్రుడైపోయాడు. షరతు ప్రకారం నేను విస్తర నిండా అన్నం పెడుతున్నాను, ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు అన్నాడు. శేషయ్యకు శెట్టి మీద చాలా కోపం వచ్చింది. షరతు ప్రకారం తను చేయగలిగింది చేయటానికి నిశ్చయించాడు. శేషయ్య తెల్లవారుజామునే లేచి అటు కసువటు ఇటు కసువిటు చిమ్మి అంటు గిన్నెలను సొట్టలు పోగొట్టి మసి వదలకుండా తోమాడు. తర్వాత పిల్లల్ని ఆడించడానికి దూరం తీసుకుపోయి వాళ్ళని గతుకుల నేలలో పరిగెత్తనిచ్చాడు. చిన్న పిల్లవాడు పడిపోయి ఏడుస్తూ ఉంటే పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి, అమ్మగారు పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పాడు. అయ్యో, నా చేతిలో పని కాలేదు, ఇంకా కొంచెంసేపు ఆడించు అంటూ శెట్టి భార్య పిల్లలకి ఏదో తినుబండారాలు ఇచ్చి పంపించింది. శేషయ్య వాళ్ళని అవతలికి తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు. తర్వాత వాళ్ళను శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టు మీద కూర్చుని అక్కడ తినదగినవన్నీ తలా కాస్త నోట్లో వేసుకుని దుకాణానికి వచ్చే బేరగాళ్లకు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు ఇచ్చాడు. శెట్టి భోజనం చేసి ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి 3 విస్తళ్ళు కలిపి ఒకే విస్తరిగా కుట్టి తెచ్చి భోజనానికి కూర్చున్నాడు. శెట్టి భార్య ఆ విస్తరి చూసి ఆశ్చర్యపడి ఏమీ అనలేక విస్తరి నిండా అన్నం రాల్చింది. శేషయ్య ఆ అన్నం తిన్నంత తిని మిగిలింది వీధిలో కుక్కలకు వేశాడు. ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తరి మాట చెప్పింది. ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనానికి కూర్చున్నప్పుడు, ఇంత పెద్ద విస్తరి నిండా అన్నం పెట్టం అన్నాడు. మీ షరతులో విస్తరి పెద్ద చిన్న అనే మాట లేదు, కావలిస్తే 4 పిలిచి అడుగుదాం అన్నాడు శేషయ్య. 4 ఈ గొడవ తెలిస్తే తన పని నగుబాటవుతుందని శెట్టి మాట్లాడకుండా ఊరుకున్నాడు. శేషయ్య ఉదయం పూట తోటకు నీరు పోసేటప్పుడు ఒక బొక్కెన నీరు తీసుకుని చిన్న లోటాతో అన్ని మొక్కలకు నీరు పోస్తూ వచ్చాడు. అందుచేత నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది. చెట్లు ఎండు మొహం పట్టాయి. నువ్వు నీళ్లు పోయటం లేదా అని యజమాని అడిగితే,
శేషయ్య మొక్కల మొదళ్లలో తడి చూపాడు. శెట్టికి శేషయ్య చేసే పని చూస్తే చాలా కోపం వస్తోంది. కానీ అతన్ని పంపేయాలంటే నెలైనా పూర్తి కాకుండానే 400 రూపాయలు ఇచ్చుకోవాలి. అందుచేత శెట్టి ఇరుకున పడి ఏమీ చెయ్యక ఊరుకున్నాడు. ఇంతలో శెట్టి బావమరిదికి పెళ్లి సంప్రదింపులు జరుగుతూ ఉంటే అత్తవారి ఊరు నుండి పిలుపు వచ్చింది. శెట్టి తన వెంట శేషయ్యను కూడా బయలుదేరదీశాడు. శెట్టి భార్య తన భర్తకు కుడుములు చిత్రాన్నము మూటగట్టి శేషయ్యకు పచ్చడి చద్దికట్టి ఇచ్చింది. ఇద్దరూ వేకువనే బయలుదేరారు. శెట్టి గుర్రం సవారీ అయ్యాడు. శేషయ్య కాలినడకన వెనకగా బయలుదేరాడు. వెనకగా వస్తున్న శేషయ్య శెట్టి మూటలో నుంచి కుడువులన్నీ తినేశాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఒక చెరువు దగ్గరకు చేరారు. శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు. శెట్టి తిరిగొచ్చి, అయ్యయ్యో, ఈ పాడు గుర్రం నా కొడువులన్నీ తినేసిందే అని దిగులు పడ్డాడు. పోనీలేండి, నా మూట నుంచి ఇద్దరము తిందాం అన్నాడు శేషయ్య. ఓరి అప్రాచ్యుడా, అది నేనెలా తినేదిరా అని శెట్టి చిర్రుబుర్రులాడాడు. అప్పుడు శేషయ్య శెట్టితో, అయ్యగారు, నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారి ఊరికి వెళ్ళి మీకు భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి తిరిగి వస్తాను అన్నాడు. శెట్టి సరేనన్నాడు. శేషయ్య గుర్రం మీద శెట్టి అత్తవారింటికి వెళ్ళి శెట్టి మామగారితో, మా అయ్యగారు వస్తున్నారు, వారు కొద్దిగా జబ్బు పడ్డారు, పథ్యంగా ఉన్నారు, పాత కొర్ర బియ్యపు అన్నము పాత చింతకాయ పచ్చడి తింటారు, మీ మాట తీసేయలేకొస్తున్నారు, ఈ మాట చెప్పమని నన్ను పంపారు అని చెప్పాడు. శెట్టి మామగారు ఈ వార్త విని చాలా చింతించాడు. శేషయ్య వెనక్కు తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకుని, మీ అత్తవారింట మీకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు. శెట్టి అత్తవారిల్లు చేరగానే అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారే. అలా ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత భోజనానికి కూర్చుంటే కొర్ర అన్నము చింతకాయ పచ్చడి వేశారు. అది శెట్టికి అర్థం కాలేదు. కానీ ఆకలి మీద ఉండి అదే తినేశాడు. దాని ఫలితంగా శెట్టికి ఆ రాత్రి కడుపులో గొడగొడ ఆరంభమై అతిసారం చేసి నీరసం పట్టుకుంది. దానికి తోడు శేషయ్య పక్కనే ఉండి, రాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అయ్యగారు అని రోషం ఎక్కించాడు. శెట్టికి పౌరుషం ఎక్కి వచ్చిన పని చూడక అత్తవారింట ఎవరికి ఏమీ చెప్పక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. పట్నం కొద్ది దూరంలో ఉండగా శెట్టి, ఒరే శేషయ్య, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని స్నానానికి వేడి నీళ్లు వేడివేడిగా భోజనము తయారు చేయించమని చెప్పు అన్నాడు. శేషయ్య పరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ, అమ్మగారు, అయ్యగారికి గాలి సోకింది, మీరు ఆయన్ని చీపురు కట్టతో కొట్టాలట అని చెప్పాడు. శెట్టి భార్య చేసేది లేక సరే అని చీపురు కట్ట తీసుకొని సిద్ధమైంది. శేషయ్య లబోదీపమంటూ శెట్టిని కలుసుకుని, అయ్యగారు ఏం చెప్పమన్నారు, మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందిట, ఇల్లంతా అల్లకల్లోలంగా ఉంది, మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే గాని దెయ్యం వదిలిపోదుట అని చెప్పాడు. శెట్టి ఆ మాట నమ్మి ఇంటికొచ్చి తన భార్యను చీపురు కట్టతో కొట్టసాగాడు. ఆమె కూడా తన భర్తను చీపురు కట్టతో కొట్టసాగింది. ఈ చీపురు కట్టెల యుద్ధం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు దీనికి అంతకి కారణమేమిటి అని విచారించగా శేషయ్య చేసిన మోసం అంతా బయటపడిపోయింది. అవును, ఈ కుట్ర నాదే, పేదవాళ్ళ ఆకలి బాధ ఎలాంటిదో తెలిసి రాగలందులకు ఈ విధంగా చేశాను అని శేషయ్య జరిగిందంతా అక్కడ చేరిన పెద్ద మనుషులకు చెప్పాడు. ఊరి పెద్దలు శెట్టిని గట్టిగా చీవాట్లు పెట్టారు. శెట్టి శేషయ్యను పంపేయటానికి నిశ్చయించి 400 రూపాయలు ఇచ్చేశాడు. శేషయ్య తన గ్రామానికి తిరిగి వెళ్ళి ఆ డబ్బుతో కొద్దిగా పొలం కొనుక్కొని పెళ్లి చేసుకుని పొలం పని చేసుకుంటూ సుఖంగా జీవించేవాడు. ఇది కథ. చిన్నారులు, ఈ కథ మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా చెప్పండి. రేపు ఇంకొక కొత్త కథతో మీ ముందుకు వస్తాను, సరేనా?